హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జాక్ 00. తగ్గేదేలా ఏంటి రాయుడు వీడియో నెలకు ఒకసారి పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సో మనకైతే మొబైల్ అయితే కొంచెం లేదు గైస్, అందుకోసం మనకైతే వీడియో అయితే లేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి అయితే మీకు వీడియో అయితే కరెక్ట్ గా వన్ వీక్ కి 2 వీడియోస్ అయితే పక్కా వస్తుంది. చెప్తున్నాం కదా, ఈ రోజు వీడియో ఏంటంటే డెలివరీ చేస్తున్నాం గైస్. మనం నేను నా ఫ్రెండ్ అయితే డెలివరీ చేస్తున్నాం. సో ఆ డెలివరీ ఎందుకు చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఉంది గైస్. ఆ రీజన్ ఏంటంటే వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, కానీ ఫస్ట్ అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా గైస్. వీడియో ఏంటంటే మనం డెలివరీ చేస్తాం అంటే 1 డే డెలివరీ వేసి ఎలా ఉంటుందో అయితే ఇప్పుడు మనం చూపిస్తున్నాం. సో ఆ డెలివరీ కష్టాలు ఎలా ఉంటాయో, వాళ్ళు పడే పాటలు ఏమి ఉంటాయో, అసలు వాళ్ళకి ఎన్ని మాట్లాడతారు, సో అది నేను ఒకసారి చూసాను గైస్. అందుకోసం నాకు వీడియో అయితే చేయాలనిపిస్తుంది. ఆ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే గైస్, ఎందుకంటే ఈ ఎండల్లో ఎలా డెలివరీ చేస్తారో సో ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు డెలివరీ ఆఫీస్ అయితే ఉన్నాను గైస్. ఆఫీస్ ఎవరిదంటే మా ఫ్రెండ్ కాదు గైస్, అది దాంట్లో మా ఫ్రెండ్ ఒక ఎంప్లాయ్, ఓకేనా. సో మా ఫ్రెండ్ నేనైతే కలిసి అయితే డెలివరీ చేస్తున్నాను. 1 డే డెలివరీ ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను. హాయ్ బ్రో, మామా నీవు పద్దని చెప్పా రామాని డెలివరీ అన్న రా ఈరోజు వీడియో తీద్దాం చెప్పా. నీ వల్ల లాగ్రా. ఎన్ని డెలివరీ చేస్తున్నామా? 56 మామా. పొద్దున ఇప్పుడు మధ్యాహ్నం ఇది పొద్దున కూడా కాదు, మధ్యాహ్నం దూడ తీరిపోద్ది కానీ మనకి ఇందిరా కాకిలాగా మారిపోతాం కదా. చూద్దాం, నాకైతే ఊపుది. నాకు వచ్చేది ఎవరు పర్లేలే మామ, వీడియో కోసం నల్లగైందా అడుక్కుని కూడా అయిపోతాను. అడుకోండి వీడియో, ఏదైనా వీడియో కోసం సిద్ధం. ఏందో ఇంత స్టాకా? సరేలే ఏదైనా ఆయన సిగ్గుపడుతున్నాడు ఆయన. సరే కానీ మా ఈ మొత్తం ఈరోజు వేసేద్దాం. వేసేసి నేను కూడా కొట్టాలా? నేను వీడియో చూస్తున్నా కానీ మా సరే నువ్వు వీడియో తిని మొత్తం సర్దేస్తా. ఏం గంటలు వేసేస్తాం కదా? 4 hours పంచేద్దాంరా ఒక దగ్గర వెళ్ళి అందరూ డెలివరీ వాళ్ళందరూ పిలుద్దామా? అది మనం నీట్ గా పెట్టుకుంటే వాళ్ళు నీట్ గా తీసుకుంటారు. కానీ ఫస్ట్ మా నీకు ఇష్టం పవర్ కూడా రాకూడదురా. మన వాళ్ళ కోసమే కదా అంతా చేసేది నువ్వు. అదే కుక్క కాకలేసి తినేసింది మా. మనం అంటే లవ్ ఎక్కువ కుక్కలకి. అది అట్లా నీట్గా చదువుకుని వెళ్ళిపోతే బాగా హ్యాపీగా ఉంటుంది. ఏదంటే గజిబిజిగా అయితే మన సంగతి అంతే. ఇంకా కొరియర్లో అయితే సో గాయస్ ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది, బండి కూడా రెడీ అయిపోయింది, డ్రైవర్ కూడా. సో గాయస్ డ్రైవర్ కాదు వాడు నా ఓనర్ గాయస్. ఈరోజు నిజంగా గాయస్ ఓనర్ ఎంత కోపం అంటే ఎవరితో మాట్లాడకూడదు, అసలు ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయకూడదు, అంత కోపం గాయస్ వీడికి. పని వచ్చినప్పుడు పని మీద ఉండాలి కదా. ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ తో, అది నాకు మండుతుందిరా కాదు మామ. ఇప్పుడైతే డెలివరీకి అయితే నేను కాల్ చేస్తా, నువ్వు డ్రైవింగ్ చేయి సరేనా? పోదాం. ఫస్ట్ మనం అయితే మన తెలిసిన వాళ్ళు కస్టమర్ అయినా అప్పుడు మనకి ఏంటంటే లాజిక్, ఇక్కడ తెలిసిన వాళ్ళు కస్టమర్లే వస్తారు. వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు నువ్వు ఏంటంటే డెలివరీ చేస్తున్నావు అని ఒక షాక్ చేస్తారు. అవును గాయస్, మనం దొంగతనం చేయట్లేదు కదా, కష్టపడితే డబ్బులు వస్తున్నాయి అంతే. కాబట్టి మనం దొంగతనం చేయట్లేదు, చైన్ లాగట్లేదు, ఓకేనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందుకు మాసం ఎప్పుడు మనం చేసే పని సిగ్గుపడకూడదు, ఓకేనా? సో గాయస్ ఇప్పుడైతే మేమైతే వెళ్ళాక డెలివరీ కష్టాలు ఎలా ఉంటాయి మళ్ళీ అయితే మీకు చూపిస్తాను. సో సరే అయితే నువ్వు వెళ్ళి డెలివరీ చేసిరా, నాకు నిద్ర వస్తుందా? సో గాయస్ మనైతే ఫస్ట్ డెలివరీకి అయితే వచ్చేసాము. ఆ ఫస్ట్ డెలివరీ ఎవరో కదా గాయస్, మన షఫీ బాయ్ అంటే మాకంతా తెలుసు గాయస్. అందుకోసం ఫస్ట్ డెలివరీ ఆయనతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆయన చేతిలో చూద్దాం ఈరోజు మన కొరియర్లో అయితే. అదే వీడియో చేస్తున్నామా? మీదే బాయ్ డెలివరీ ఏలపాలని లేదంటే సరే డెలివరీ తీసుకో. ఫస్ట్ అయితే 280 సార్. 480 సార్. 200 GST. 200 నాకు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి బాయ్, డెలివరీ రోజు కష్టం అది.
ఈ ఎండలో డెలివరీ వేస్తున్నాం. నల్లగా అయిపోతాను. యాక్చువల్లీ నేను నల్లగానే ఉంటాను గైస్, కానీ నిజంగానే ఉంటాను గైస్, కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. నిన్ను ఎవరు చెప్పారు రా నువ్వు హీరోరా? వీడియో బాయ్ రోజు అది తీము మా డెలివరీ వీడియో ఇది మీ కార్ది నెక్స్ట్ వీడియో అంతే. చూడండి గైస్, మన షెఫ్ స్కాన్ చేస్తున్నాడు, మీరే చూడండి. యూట్యూబ్ ఫస్ట్ డెలివరీ బాయ్, ఫస్ట్ డెలివరీ నీతోనే స్టార్ట్ చేస్తున్నాం. చేయకూడదు బాయ్, స్కాన్ చేయాలి. సరే మా వాళ్ళు కాబట్టి డ్యామేజ్ అంటే మీరు ఆర్డర్ చేసుకున్నారయ్యా? ఐటమ్ ఆర్డర్ పెట్టాను, అది వీళ్ళకి తెలియదు. నేను ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు బాగుందా లేదా బాగుంది పెట్టేవేంటి? యాక్చువల్లీ గైస్ అసలు డెలివరీ ప్రాబ్లం ఏంటంటే మనం అమౌంట్ తీసుకొని వాళ్ళు ఓపెన్ చేయాలి, కానీ ఓపెన్ చేస్తే ఒకేలా వాళ్ళు తీసుకోకపోతే మన క్లాస్ అవుతాయి గైస్. అదే బాయ్. బాక్స్ ఇచ్చారు, అట్లేమో ఇంకా చిన్న బాక్స్ ఉంది. ఓకే, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. దాంట్లో అసలు ఉందో లేదో చూడది. ఓకే, ఉంది. ఏముంది బాయ్? ఐటమ్ అయితే ఉంది దీంట్లో. బాయ్ గర్ల్ ఫ్రెండ్ గా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదండి, ఎవరైనా ఉంటే తగులుకోండి, నేనే ఇబ్బంది పడను. బాయ్ కావాలంటే మీ ఇతని మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఈ వీడియోలో వైఫ్ చూడాలి. కానీ ఇది ఆర్డర్ పెట్టింది, బాగుంది బ్రాస్లెట్. ఓకే, వెరీ గుడ్. అయితే ఎగస్ట్రా పేమెంట్ కట్టు బాయ్. స్మార్ట్ బాయ్. ఏ ఇంగ్లీషా బాయ్? రేపు నుంచి నువ్వు ఇది వదిలేసాను మా దాంట్లోకి వచ్చే బాయ్. వెయిట్ లెస్ గా ఉంది కానీ బాగుంది. ఓకే, వెరీ గుడ్. స్కాన్ చూపిస్తారా? ఎంత బాయ్ ఆర్డర్? 480 కట్టే బాయ్ ఖర్చులకి. డైరెక్ట్ అమౌంట్ 80 అండి. ఇది బాగుంది, 280 రూపీస్. మీరు కూడా వర్త్ ఆఫ్ ఐటమ్ ఆర్డర్ పెట్టుకోండి. మనీ కూడా చాలా తక్కువ, 280 అంటే. 280 చాలా తక్కువ కదా గైస్. యాక్చువల్లీ మనం తీసింది డెలివరీ వ్లాగ్, కానీ ఇక్కడ ఏం అవుతుందంటే ప్రమోషన్ అవుతుంది గైస్. అదేనా ప్రమోషన్ చేస్తున్నాడు ఆయన. సరే బాయ్. యూట్యూబ్ లో లైక్ కావాలంటే చెప్పు ఏం చేయాలి? లైక్ కొట్టాలి. అది ఫస్ట్ మన డెలివరీ అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ నేను కాల్ చేస్తా వెళ్దాం వాడికి. కావాలంటే బాబు. హలో అన్న, డెలివరీ వచ్చింది. హలో, ఫ్లిప్కార్ట్ కొరియర్. అడ్రస్ పంపొచ్చు. చూడండి గైస్, అప్పుడప్పుడు మన వాళ్ళు అయితే క్యాన్సిల్ కోడ్ చేస్తా ఉంటారు. క్యాన్సిల్ కోడ్ పెట్టు మామ. ఇది ఇలా ఉంటుంది. ఈ ఎండలో వచ్చి డెలివరీ చేస్తుంటే క్యాన్సిల్ పెట్టండి అంటే ఎందుకు ఆర్డర్ పెట్టండి? ఆర్డర్ పెట్టుకోండి. కోప్పడకూడదు గైస్, వాళ్ళు మన ఇష్టం కదా. ఒక పక్క ఎండ ఉంది. సరేలే, ఓటీపీ చెప్పేస్తాను. అరే కానీరా, ఇందాక కూడా క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ. అడ్రస్ ఎక్కడ? అవునా, అడ్రస్ ఎక్కడ? ఆటనగర్లో ఎక్కడ? లేదురా, హైదరాబాద్ లో చార్మినార్ సైడ్ 2వ వీధి. ల్యాండ్ మార్క్ చెప్తే వచ్చేసి. అలాంటప్పుడు ఎందుకు వచ్చారు డెలివరీకి? ఎమ్మెల్యే స్పేర్ పార్ట్స్ కదా, ఎమ్మెల్యే స్పేర్ పార్ట్స్ దగ్గర ఉన్నాను. తెలుసా? ఉంటా అండి. నా 175 అమౌంట్. ఇప్పుడు డెలివరీ ఇప్పుడు ఇచ్చాం. 2వ డెలివరీ. నిన్న ఒక డెలివరీ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. 2వ డెలివరీ. టైం ఎంత అనుకుంటున్నాను గ్యాస్? 1 టైం. ఈ ఆత్మనగర్ లో వేయాలంటే మాత్రం దూర తిరుపతి. ఏరా సక్సెదా? నువ్వు కందిపో ఆల్రెడీ, నువ్వు కందిపోయి ఉన్నావురా. నేనే కందిపోతున్నాను. రే నేను చేసా ఇప్పుడు కాల. రే రే సరే సరేలే. మసాలా సోడా షర్బత్ తాగుతారా? సోడా రేపా తీసుకుంటున్నారు. చేస్తున్నారు రెండో కాదు. హలో అన్న, మీకు డెలివరీ వచ్చింది ఎక్కడన్నా? నిసార్ భయ్యా అక్కడే కేఫ్ ఉంది అక్కడే కదా? ఆటోనర్ కేఫ్. ఒకసారి కాల్ చేసి నేను కూడా ఆటోనగర్ వచ్చి కాల్ చేస్తాను. ఏమో రా, నీ చేతి చేసి ఎప్పుడు ఇస్తున్నారు? అది హైలైట్ ఇక్కడ. రేపు వచ్చి మనం చేస్తున్నాం డెలివరీ. బాబా ఇప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావు కదా, ఈవినింగ్ మాట్లాడుతున్నావు సరేనా? ఈవినింగ్ ఎప్పుడో దూరం తీరిపోతున్న టైం ఉంది ఇక్కడ. ముందుగా అయితే మీకు చెప్తున్నా ఒకటే గాయస్, మీరైతే
వాటర్ బాటిల్ మెయిన్ గా పెట్టుకోండి, దోలు తిరిగిపోద్ది ఎండలో. అది కూడా పెట్టు, మన ప్లాస్టిక్ నేనన్నా పెట్టుకున్నా కానీ మా వాడు పెట్టుకోలేదు, మా వాడికి ఏంటంటే హెయిర్ స్టైల్ ఎక్కువ అంట, దోలు తిరిగిపోద్దు, వెయిట్ చెయ్యి. చూద్దాం కానీ నా గ్రూప్ ఉంది, అవి మొత్తం వేయడానికి నాకు అయ్యొద్దురా, సరే ఎన్ని వేసుకొచ్చాము అన్నం కూడా ఉండదు ఈరోజు, అన్నం కూడా ఉండదు. బిర్యానీ తిన్నాం అన్నం లేకపోతే. బా ఇదే తగ్గించుకుంటే మంచిది, పెద్దోళ్ళు చెప్తారు తెలుసా, అట్లకాయ పొట్లకాయ కూడా కాదని. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. సరే పదం ఫస్ట్. తీ. ఇంత ఎండలో ఇక్కడ వచ్చి డెలివరీ వేస్తుంటాయి గాయస్. నాకేం తెలుసు మచ్చా, ఒకటో రెండో మన ఎన్ని వేసుకుని వచ్చాడా చూసుకోవాలి కదా. అసలే ఎండ, ఒక పక్క ఎండ పాతాలు ఉండి చచ్చిపోతుంటే ఎన్ని వేసుకుని వచ్చావు, వెతుకు ఉంటాయి. ఉన్నాయా? అమ్మ చెట్టుకి వెళ్ళిపోతుంటాను మనం వద్ద అవుతారా. అయిపోయింది కదా మనం ఓపిక అయిపోయింది కదా, నిజం చెప్తున్నా కదా. కరెక్ట్ గా 10 days మనకి ఓపిక తెచ్చుకుందంటే. సో ఈ డెలివరీ వేసే వాళ్ళైతే ఒకసారి 100 వేసుకుంటారు, ఒకసారి 25 వేసుకుంటారు, ఒకసారి 50 వేసుకుంటారు, 4 ఎలా వేస్తున్నారు. మా ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. కానీ రా నీకోసం నువ్వు భాష సినిమాలో హీరో నువ్వా, రజనీకాంత్ నువ్వు కష్టపడి కాల్చి నాకు 2 డెలివరీ ఇచ్చాడు. ఎవరికి ఎవరు మనం ఎట్లా చేసి నిజంగా ఎండ దూల నువ్వు తీసేస్తుంది కదా, నిజం చెప్తున్నాను కదా. అరే నీకు ఈ టైంలో డాన్స్ ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు మగాడ వచ్చి నువ్వు నీకు ఉందా మేము పెడతా, నీకు కరెక్ట్గా మేము పెడతా. ఎంత కావాలా? తీసుకుంటాం. మనమే ఎంత కష్టపడుతున్నాం అంటే 1 dayకి. సో కష్టపడుతున్నాడు వీడిగా సరిగ్గా మ్యాప్ తెలియదు, వీడి వేరు చెప్తాడు మ్యాప్. అరే నిజం ఇప్పుడు నీకే ఆటోనగర్లో సరిగ్గా మ్యాప్ తెలియదు. ఇప్పుడు ఆటో గడికి ఏం చెప్పారా, ఏమని ఫోన్ చేస్తాడు వెళ్దాం ఆగి కాసేపు కూర్చుందాం. అసలే ఎండ వడద తగ్గుతుందా పోతుంది ఇక్కడ. మనం కలర్ పోతే కూడా ఏమనుకోవండి, ఎందుకంటే ఈరోజు 1 day మన కలర్ ఉండదు చెప్పనా కదా. నుంచి పారే దూమచ్చాలేపా. గాయస్ ఇక్కడ ఒక తమాషా జరిగింది. తమాషా అంటే ఏం లేదు గాయస్, ఒక ఓడికి డెలివరీ ఇచ్చేదానికి వచ్చాము. ఆ డెలివరీ ఇచ్చేదానికి వస్తే ఓడి ఇక్కడ ఓడు కాదు, ఎక్కడ బీహార్ ఓడి లాంగ్వేజ్ మనకు అర్థం కదా, మన లాంగ్వేజ్ ఓడికి అర్థం కాదు. 100 రూపాయలు చేతులు పెట్టాడు, ఇప్పుడు అసలు జంప్ అయ్యాడు వస్తువు తీసుకుని. ఇప్పుడు దాకా రాలేదు. ఒక కస్టమర్ వచ్చి అక్కడ ఎండలో వెయిట్ చేస్తున్నాడంట. అంటే ఒకే కస్టమర్ 4 ఉన్నాయి. అలాగైతే మనకు బెనిఫిట్ కాదు, ఎందుకంటే ఒక కస్టమర్ 4 అయితే మనకి కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఒక్క డెలివరీ పెట్టుకొని వస్తున్నా అని 1.5 hour వెయిట్ చేశాడు. ఇప్పుడు వచ్చి తీరా 100 రూపాయలు చేతులు పెట్టి వస్తున్నా గైస్ ఓడి వెళ్ళాడు. ఏమో మా కష్టాలు మాకే అర్థం చేస్తాం. ఒక పక్క చేస్తే ఎండ పాతాలు ఉన్నాయి. హాయ్ బోల్ భయ, హాయ్ బోలా, అలా చెప్పరా. పేమెంట్ ఇవ్వరు వీళ్ళు. 270 లేదైతే తీసుకున్నా అంటే ముఖ్యంగా ఇప్పుడైతే లాకి తీసుకున్నాడు. ఒకసారి ట్రైన్ ఒక ఆర్డర్ ఇచ్చేదానికి వీధి తిరిగాం కానీ ఆ మనిషి మనకి కనపడలేదు చేస్తుంది చెప్పలేదు కదా. షాప్కి వచ్చాము, నేను కూల్ డ్రింక్ తాగుతామని అయిపోయింది కదా. నేనైతే చచ్చిపడిపోయాను ఇక్కడైతే, ఇలా చెప్తున్నాను కదా. ఎండలో 12 గంటల నుంచి తిరుగుతున్నాం కదా. అసలు ఇప్పుడు టైం ఎంతరా? టైం వచ్చి 2:20 గైస్. కరెక్ట్గా మేము ఇచ్చింది డెలివరీ ఎన్ని అంటే ఎన్ని ఇచ్చారా డెలివరీ? ఒక 59 వచ్చావా? 10 ఇచ్చాం కదా కరెక్ట్గా. కొంచెం కూల్ డ్రింక్ తాగినా వెళ్తారే. మాజా థమ్స్అప్ 2 కలిపి చెప్పరా. థమ్స్అప్ మాజా 2 కలిపి మనం తాగితే పొట్టలు వేయకూడదు, అలా ఉండాలి. స్టాంగ్ థమ్స్అప్ రా నా వల్లకైతే అవ్వట్లేదు. నిజం చెప్తున్నా కదా, రిటర్న్లో అయితే చచ్చిపడిపోయాను. నిజం చెప్తున్నా కదా. అసలు ముఖం చూసారా, పేరుకి నీకు మొహం అయితే అసలు కనిపిస్తున్నా లేదు. ఏమో ఉన్నానంటే ఉన్న కలర్ చూద్దాం గాయస్. కొంచెం అయితే వేసేసి వెళ్ళిపోదాం, కొంచెం ఓపిక అయితే ఉంది. సో నేనే ఇప్పుడు ఇలా అయిపోతాను అంటే. సో చాలా మంది ఏసీలు అయితే వాళ్ళు అయితే కష్టపడతారు కదా పెద్దలు అయితే. కానీ ఒకటి కదా, డెలివరీకి వచ్చినప్పుడు అయితే వాటర్ ఇవ్వండి కదా. మెయిన్ అయితే వాటర్ ఇవ్వండి. కాలం అడగకపోయినా కూడా మీరు అడిగి ఇవ్వండి. అది మీ మంచితనం, అది మా మంచితనం తీసుకుంటే ఓకేనా. ఏదో నవ్వుతున్నా గాయస్, నిజంగా తుమ్ములో తీరిపోయింది గాయస్ నాకైతే. వాటర్ పేరు ఎందుకు పిజ్జా
మా వాడు ప్రేమగా తీసేది అతి ప్రేమ వాడికి. ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపిస్తాడు, ఎప్పుడు చూపి కూడా అప్పుడు చూపిస్తాడు కదా చూడు. ఎట్రారా డ్రింక్ తీరా మనిషి తీరా రే, మన మనిషే కదరా. పట్టుకుని తాగుతారా? వద్దులే. అబ్బా ఇప్పుడైతే ప్రాణం లేసి వచ్చింది చెప్తాం కదా. ఇంకా ఎన్ని డెలివరీ? 35 అయిపోయింది. ఈరోజు అయితే అసలు సాయంకాలం సరే గాయస్, ఆ డెలివరీ కూడా వేసేసి సరే చెప్తా దీని గురించి ఎలా ఉందో మొత్తం. ఓకేనా? కడుగురా మాకు కడుగు. కస్టమర్స్ దొబ్బుతున్నారా, గ్యాప్ ఇవ్వట్లేదు మనకి. కానీ కడుగు నీట్ కడుగు, తెల్ల కనబడు. ఇంకా ఇప్పుడు మాడిపోయిన పూలాగున్నావా? వద్దు, నేను గ్లామర్స్ రావడం నాకు ఇష్టం లేదు. ఓకే గాయస్, సరే అయితే స్టార్ట్ చేద్దాం మనం కూడా. రే టైం 3 అవుతుందిరా, ఇంకా ఎన్ని ఉన్నాయిరా? 2 4 కూడా ఎందా 2 4 కూడా అవుతుందా? ఇది తగ్గించుకుంటే బాగుపడతావు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి డెలివరీయా? ఏం చేస్తున్నాము ఏందిరా? నేను ఆఫీస్ లో చల్లగా ఏసీలో కూర్చున్నాను. నేను హాయిగా ఇంట్లో పడుకునేవాడిని. అంటే కష్టం గురించి వెళ్తా ఉంటే మనకు కష్టం ఉంది కదా ఇక్కడ, మనకి తూలు తీరిపోతుంది. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 20 ఉన్నాయి కదా. రే 20 ఇది అన్నయ్య డెలివరీ. సరే అన్నయ్య డెలివరీ వచ్చేసి ఫాస్ట్కి వెళ్ళి తినేసి మనం వద్దాం, సరేనా? సో గాయస్ ఇప్పుడైతే మనం డెలివరీ అయితే కరెక్ట్గా ఒక 25 వేసాము. సో మొత్తం వేసుకుంది మనం అయితే 50 వేసుకున్నాం. దాంట్లో అయితే 25 అయితే కరెక్ట్గా వేసాము. సో ఇప్పుడైతే టైం వచ్చి 3:15 గైస్, 3:15 అవుతుంది టైము. సో ఇంటికి వెళ్ళి అన్నం తినేసి సో కరెక్ట్గా అయితే మళ్ళీ డ్యూటీ ఎక్కాలి కదా. డ్యూటీ ఎక్కిన తర్వాత మళ్ళీ దాని గురించి అయితే వీడియో అయితే మళ్ళీ ఉంది కదా. అప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేయాలి గైస్. చెప్తున్నాను కదా, ఎండ్ అయితే తిరిపోతుంది చేసింది నిజంగా చెప్తున్నా కదా. ఎలా చేస్తున్నారు కానీ డెలివరీ బాయ్స్, స్విగ్గీ, జొమాటో, ఈ ఫ్లిప్కార్ట్. సో మాకైతే దూల తీరిపోతుంది కదా, చెప్తున్నాను కదా. వీడియో అయితే ఫన్నీగా ఉంది కదా, చెప్తున్నాను కదా. వీడియో అయితే ఫన్నీగా ఉంది కానీ కష్టం అయితే వేరే లెవెల్ గా చెప్తున్నాను కదా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం గాయస్. ఇంటికి వెళ్ళి అన్నం తినేసి నీట్ గా అయితే ఫ్రెష్ ఫ్రెష్ స్నానం చేసి ఏం కాదు గాయస్, ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ వచ్చేద్దాం, డ్యూటీకి వెళ్తాం. సో మా వాడైతే ఉన్నాడా ఇటు డబ్బులు ఇటీరా. నేను ఇక్కడ క్యాష్ ఉంది గాయస్, మొత్తం నా జబ్బులు పెడుతున్నాను డబ్బులు. నేనైతే జంప్ అయిపోవాలి, అప్పుడు మా వాడికి వేసుకుంటారు లోనరు. సో గాయస్ మధ్యాహ్నం నుంచి మేము అన్నం తినేసి డెలివరీకి వస్తే, సో గాయస్ అందరూ డెలివరీ మొత్తం రిటర్న్ వద్దు క్యాన్సిల్ చేసిండి అని చెప్పారు గాయస్. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి గాయస్, మాకే బాధ ఎలా ఉందంటే, సో చాలా మంది అయితే ఇంకా అవసరంగా డైలీ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా ఏం చేయాలి చెప్పు. ఛార్జింగ్ అయిపోయా మన బాధ ఏదో చెప్పు. పోయి అక్కకి డెలివరీ చేస్తాపు అక్కకి. సో గాయస్ మేమైతే అన్నం తినేసి అయితే కరెక్ట్గా ఎన్ని గంటలకి వచ్చారు డ్యూటీ? మళ్ళీ 6కి మళ్ళీ 4:30కి వచ్చాం గాయస్. 4:30 నుంచి ఇంకా మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాం కానీ సో ఎవరు తీసుకోలేదు గాయస్. ఎవరైనా అడిగితే బయట ఉన్నాము, రేపు సినిమాలో ఉన్నాము, రేపు తీసుకున్నాము, ఇంకా వైఫ్ తో బయట ఉన్నాను, పిల్లలతో బయట ఉన్నాను అని చెప్తున్నారు కానీ ఎవరు తీసుకోవట్లేదు గాయస్. ఎందుకంటే చెప్పలేం, ఇంకా అంతే బిజీ వాళ్ళకి అలా ఉంటుంది, ఇంకా మా డ్యూటీ అలాగ ఉంటుంది. సో మాకు ఒక్క రోజుకే దూరం తీరిపిందంటే ఇంకా డైలీ చేసే వాళ్ళ పరిస్థితి అయితే, సో వాళ్ళకైతే ఇంకా కాలేజ్ ఫీజు ఉంటుంది, కాలేజ్ ఫీజు కట్టాలి, ఇంకా ఇల్లు రెంట్, ఇంకా అంతే కదా. ఇప్పుడు మనం అయితే ఏదో కూడా పని చేసుకుంటాం, సో వాళ్ళైతే ఆ పని చేసుకున్నారు కదా. ఎంతసేపు డ్యూటీ అని తిరుగుతారు. 100 ఏం వేసుకుంటారు డెలివరీస్. సో దాంట్లో కరెక్ట్గా కొడితే ఒక 50-60 అయితే వెళ్తాయి కదా. నిజంగా చెప్తున్నా కదా. ఒక్క డెలివరీకి ఎంతమో 20 లోపల వస్తారా? ఒక డెలివరీకి అయితే 18 గైస్. అది కూడా తీసుకుంటే, అది తీసుకోకపోతే ఇంకా వేస్టే, ఇంకా క్యాన్సిలే కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, బయట ఉన్నా అంటారు. సో వాళ్ళు ఏం చెప్తారు, పక్కన ఇచ్చేసి వెళ్ళండి అని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వచ్చి వాళ్ళే తీసుకోవాలంటారు. అదేమైనా తీసుకుంటే మాకు డెలివరీ వచ్చినట్టే కదా. మామూలుగా దూరం అయితే తీరిపోయింది చెప్తున్నా కదా. నాకైతే మార్నింగ్ 12
11:30 నుంచి మొదలు పెట్టాం గైస్ వీడియో. తీస్తున్నాను ఎంత అయితే మామూలుగా లేదు గైస్. యాక్చువల్లీ కొంతమంది రేపు తీసుకుంటా అంటారు, అట్లా రేపు వెళ్ళంగానే మళ్ళీ రేపు అని మనకి అంతే. ఇంకా అంతే వాళ్ళు తీసుకోరు, ఇంకా మేము తిరుగుతానే ఉండాలి. ఇంకా వాళ్ళు తీసుకోవాలని చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఇక డిలే అవుతుంది గైస్. డిలే అవడం వల్ల మా ప్రాబ్లం కాకుండా అంటే కొన్ని హాబీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవును, దాని ప్రాబ్లం వల్ల డిలే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, డిలే అయిపోయిందని వీళ్ళు కోపం చేస్తున్నారు క్యాన్సిల్. పాపం మధ్యలో బలి ఏది డెలివరీ బాయ్స్. సో ఆ మనమే ఎండలో తిరగలేకున్నా అంటే పాపం పెద్దోళ్ళు రా. నిజం చెప్తాను గాయస్, ఒకవేళ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేది మంచినీళ్ళు ఇవ్వండి గాయస్. నిజం చెప్తాను కదా, మంచినీళ్ళు ఇచ్చి రిసీవ్ చేసుకోండి ఓకేనా. ఏ పార్సల్ అయినా, అది ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, జొమాటో అయినా, స్విగ్గీ అయినా, ఏదైనా మంచిగా మాట్లాడండి గాయస్. ఎందుకంటే మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా కొంచెం ఎక్కడి నుంచి మీకు తెచ్చిస్తారు గాయస్. ఏ డెలివరీ అయినా, అది తినడానికైనా లేకపోతే ఏమైనా వస్తువు అయినా కూడా మీకు అంటే మీ ఇంటి అంత దూరం తెచ్చిస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు గాయస్. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరికైనా, ఎంత డెలివరీ బాయ్ అయినా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాటర్ ఇవ్వండి ఓకేనా. సో ఇప్పుడైతే వీడియో అయితే మీకు నచ్చినట్టయితే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ గా కామెంట్ చేయండి గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నీ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఫస్ట్ లైక్ కొట్టండి గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లు అయితే కామెంట్ చేయండి గైస్. ఏ వీడియోస్ అయినా మేము వీక్లీ కన్ఫర్మ్ 2 వీడియోస్ అయితే మీకోసం అయితే రెడీగా చేస్తాం గైస్ ఓకేనా. గైస్ ఇది ఒకటే కాదు, లైఫ్ లో మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము అనుకునేది ఏంటంటే నెక్స్ట్ ప్రాంక్ వస్తుంది, చూస్తా ఉండండి. మీరు అయితే కన్ఫర్మ్ ప్రాంక్ అయితే మామూలుగా ఉండదు చెప్పినా కదా, ప్రాంక్ అయితే మామూలుగా ఉండదు. దాంట్లో అయితే ఉంటారు అందరు అఘోరాలు, కొన్ని యానిమల్స్ ఉంటాయి, దాన్ని చూస్తే మీరు భయపడతారు. అది కూడా మనుషులే గైస్, యానిమల్స్ అంటే మనుషులే. పందినైనా కుక్కనైనా తెచ్చి తావట్లా అబ్బాయిలే, మనుషులే. సో గైస్ మీకు వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ గా రెస్పెక్ట్ ఇవ్వండి గైస్. డెలివరీ బాయ్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వండి ఓకేనా. జై హింద్.